క్లాస్మేట్స్, ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఫంక్షన్స్ అయిపోయింది కదా, అది యూడిఎఫ్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం సిస్టమ్ ఫంక్షన్స్ చూద్దాం. సిస్టమ్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ సిస్టంలో డిఫైన్ చేసి ఉంటాయి, అంటే ప్రీ డిఫైన్డ్ అని కూడా అనొచ్చు వీటిని. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ న్యూమరికల్ ఫంక్షన్స్, అంటే మనం క్యాలిక్యులేషన్స్కి యూస్ చేస్తామన్నమాట ఈ న్యూమరికల్ ఫంక్షన్స్ అంటే. నెక్స్ట్ కన్వర్జెంట్ ఫంక్షన్స్. కన్వర్జెంట్ ఫంక్షన్స్ అంటే మెయిన్గా ఇందులో 2 ఉంటాయి, అంటే ఆ 2 చెప్తాను ఏంటో. అంటే టెక్స్ట్ని మనం మొత్తం ఒక కేస్లో రాస్తే అది లోయర్ కేస్ కానీ అప్పర్ కేస్ కానీ, అవేంటో చెప్తాను. 2 అప్పర్, 2 లోవర్. ఇక్కడ గ్యాప్ ఏమి ఉండదు వీటి మధ్యలో. ఇదేం చేస్తుందంటే మనం ఇచ్చిన క్యారెక్టర్, అంటే క్యారెక్టర్లో సపోజ్ ఒక స్ట్రింగ్ కానీ ఒక సింగిల్ క్యారెక్టర్ అయినా ఎంటర్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ని యూస్ చేస్తే అది అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇది సేమ్ అంతే లోయర్ కేస్ స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇవి కన్వర్జన్ ఫంక్షన్స్. అండ్ థర్డ్ వన్ టెక్స్ట్ ఫంక్షన్స్. టెక్స్ట్ ఫంక్షన్స్ అంటే స్ట్రింగ్స్కి యూస్ చేస్తాం. స్ట్రింగ్స్ అంటే ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ డబల్ కోట్స్ అన్నమాట. ఈ స్ట్రింగ్స్ మీద సర్టెన్ ఆపరేషన్స్ కానీ మనం ఏమైనా వాటిని మార్చాలన్నా ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ని యూస్ చేస్తాం. ఫస్ట్ న్యూమరికల్ ఫంక్షన్స్తో స్టార్ట్ చేద్దాం. ఇవి మనకున్న న్యూమరికల్ ఫంక్షన్స్ అన్నమాట. ఫస్ట్ ఈ న్యూమరికల్ ఫంక్షన్స్ అనేవి వర్క్ అవ్వడానికి మనం ఒక సపరేట్ హెడర్ ఫైల్ యూస్ చేస్తాం. మనకు మామూలుగా #include stio.py అది కదా యూస్ చేసేది, కానీ అందులో ఈ న్యూమరికల్ ఫంక్షన్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు. దీనికి సపరేట్ లైబ్రరీ అనమాట, అదే math.h, #include math.h. ఇవి మనం ప్రోగ్రాంలో ఎప్పుడైనా ఇంక్లూడ్ చేసినప్పుడు ఈ హెడర్ ఫైల్ అనేది ముందే డిక్లేర్ చేసుకోవాలి, అంటే ముందే ఇవ్వాలి ప్రోగ్రామ్ బయట అక్కడ హెడర్ ఫైల్స్ రాసే దగ్గర. సో ఇవి న్యూమరికల్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ అబ్సల్యూట్. దీన్ని ABS అని. అబ్సల్యూట్ అంటే మనకి మ్యాథ్స్లో అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి, నెగిటివ్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేస్తుంది కదా, అంటే మోడ్ లాగా అనమాట. మాడ్యులస్ మ్యాథ్స్లో మోడ్ ఎలాగో ఇక్కడ అబ్సల్యూట్ ఫంక్షన్ అలా. అంటే వీటన్నిటికీ ఒకటే సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ ఏంటంటే ఫంక్షన్ లోపల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ ఉందనుకోండి ABS యాప్స్, ఇన్ బ్రాకెట్లో మనం ఒక వాల్యూ ఇస్తాం, సర్టెన్ వాల్యూ, ఒక నంబర్. ఈ నంబర్ని ఈ ఫంక్షన్ చేంజ్ చేసిద్ది అనమాట. ఇప్పుడు అబ్సల్యూట్ ఆఫ్ నేను -2 అని ఇస్తే ఇన్పుట్, నాకు అవుట్పుట్ 2 అని వస్తుంది అనమాట. అంటే నెగిటివ్ని పాజిటివ్లోకి చేంజ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్. ఇంట్ అంటే మనం మామూలుగా ఏంటి, ఇంటీజర్. అంటే మనం ఏ నెంబర్ ఇచ్చినా అది ఇంటీజర్లోకి మార్చిద్ది. ఫ్లోట్, మనం ఏ నెంబర్ ఇచ్చినా ఫ్లోట్లో ఇది ఫ్లోర్ అంటే ఏంటంటే 12.45 ఫర్ ఎగ్జాంపుల్. ఇది సీలింగ్ వాల్యూ అంటాం, ఇది ఫ్లోర్ వాల్యూ అంటాం. అంటే డెసిమల్ పార్ట్ని ఫ్లోర్ వాల్యూ అంటాం, దీన్ని సీలింగ్ పార్ట్ అంటాం. సో ఇవి ఈ రెండు, ఫ్లోర్ సీలింగ్. ఒక నెంబర్లో ఫ్లోర్ని అవుట్పుట్ రాయడానికి ఇది యూస్ చేస్తాం, రియల్ పార్ట్ని రాయడానికి సీలింగ్ అనే దాన్ని యూస్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ వన్ని స్క్వేర్ రూట్. మనం మీకు తెలిసిందే, స్క్వేర్ రూట్లో ఏదైనా నెంబర్ ఇస్తే, ఫర్ సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ బ్రాకెట్ లోపల 25 ఇస్తే నాకు అవుట్పుట్ 5 అని వస్తుంది. నెక్స్ట్ వన్ పవర్. POW అంటే పవర్. ఈ పవర్కి సింటాక్స్ ఒకటి మారిద్ది. పవర్ కావాలంటే ఒక నెంబర్తో మనం పవర్ రాయలేం కాబట్టి 2, 3 అని 2 నెంబర్స్ ఇస్తాం. ఇది 2, 3 అని ఇస్తే 2^3 అని అర్థం అనమాట. అంటే మనం బేస్ వాల్యూని ఫస్ట్ ఇవ్వాలి, ఎక్స్పోనెంట్ వాల్యూని పైన నెక్స్ట్ ఇవ్వాలన్నమాట. ఇది పవర్ అనే ఫంక్షన్. నెక్స్ట్ log 10. log 10 అంటే మనకి 2 ఉంటాయి లాగరిథమ్స్లో 2 ఉంటాయి, ఒకటి log 10, ఒకటి log base e అని. ఇది మనకి ఏమంటారు, ఇండియన్ వాటిలో వాడతాం, ఇది ఇంటర్నేషనల్గా వాడతాం. సో అందుకు 2 ఉన్నాయన్నమాట. log base 10, నార్మల్ లాగ్ అంటే log base e అన్నట్టు అనమాట. ఇవి 2 ఫంక్షన్స్. నెక్స్ట్ది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్.
ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి? ఈ పవర్ ఎక్సే కదా. సో ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ 2 అని ఇస్తే ఈ స్క్వేర్ అని, ఈ స్క్వేర్ వాల్యూ మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది ఈఎక్స్పి వాల్యూ ఫంక్షన్. నెక్స్ట్ సైన్ ఫంక్షన్. మనకి ఇవన్నీ తెలిసినాయి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఉన్నాయి, హైపర్బోలిక్ అవి కూడా ఉన్నాయి. సో మనకి ఏదైనా సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ కావాలంటే ఈ ఫంక్షన్స్ యూస్ చేస్తాం. సో ఇవి టోటల్గా న్యూమరికల్ ఫంక్షన్స్. నెక్స్ట్ న్యూమరికల్ ఫంక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కన్వర్షన్ ఫంక్షన్స్. ఇవి ఆల్రెడీ చెప్పా. 2 అప్పర్ 2 లోవర్. 2 అప్పర్ అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ని అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. 2 లోవర్ అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ని స్మాల్ లెటర్స్లోకి మారుస్తుంది అనమాట. సో వీటికి సింటాక్స్ ఏంటంటే 2 అప్పర్ అని ఉంది కదా, 2 అప్పర్. ఈ 2కి అప్పర్కి స్పేస్ ఉండదు. 2 అప్పర్ మనం సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయాలంటే ఇలా ఇస్తాం. ఇప్పుడు నేను ఏని నేను క్యాపిటల్లోకి మార్చాలంటే ఇక్కడ సింగిల్ కొటేషన్ ఇచ్చి స్మాల్ ఏ పెడతా. లేకపోతే నా నేమ్ ఇప్పుడు ఇది ఒక స్ట్రింగే కదా, డబల్ కోట్స్ మధ్యలో ప్లేస్ అయ్యి ఉంది. సో ఈ ఫంక్షన్ అనేది క్యాపిటల్ లెటర్స్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్సే లోకి చేంజ్ చేసిద్ది అనమాట. ఇది 2 అప్పర్. సేమ్ ఆపోజిట్ 2 లోవర్. 2 లోవర్ అంటే మనం ఫర్ సపోజ్ ఏదైనా క్యాపిటల్ లెటర్స్లోకి ఇస్తే అది స్మాల్ లెటర్లోకి చేంజ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇవి కన్వర్జన్ ఫంక్షన్స్. అండ్ మా ఇంపార్టెంట్ థింగ్, కన్వర్జన్ ఫంక్షన్కి ఇంకో హెడర్ ఫైల్ యూస్ చేయాలి. అదే ఏంటంటే #include ctype.h. ctype.h అనేది కన్వర్జన్ ఫంక్షన్స్కి యూస్ చేస్తాం. ఇక్కడ ఇంకో నోట్ అనమాట, నేను ఫస్ట్ నుంచి చెప్పలేదు. #include ఇలా లెస్ దాన్ గ్రేటర్ దాన్ యూస్ చేయకుండా డబల్ కోట్స్ అన్నా వాడచ్చు మనం. సి టైప్కనే కాదు, దేనికైనా డబల్ కోట్స్ అన్నా యూస్ చేయొచ్చు ఇక్కడ, లెస్ దాన్ గ్రేటర్ దాన్ బదులు. సో ఇది మామూలుగా గుర్తొచ్చిందని చెప్పాను. సో కన్వర్జన్ ఫంక్షన్కి #include ctype.h అనేది ఇంక్లూడ్ చేస్తేనే ఈ కన్వర్జన్ ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది, నో ప్రాపర్ హెడర్ ఫైల్ ఇంక్లూడెడ్ అని. ఇది న్యూమరికల్ ఫంక్షన్స్కి math.h. నెక్స్ట్ వన్ ఏంటి? టెక్స్ట్ ఫంక్షన్స్. టెక్స్ట్ ఫంక్షన్స్ అంటే స్ట్రింగ్స్కి యూస్ చేస్తాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, సారీ. ఇక్కడ 2 అప్పర్ 2 లోవర్ అనేవి స్ట్రింగ్స్కి కాదు, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్స్కి మాత్రమే. సింగిల్ క్యారెక్టర్స్ కాబట్టి సింగిల్ కోట్స్ యూస్ చేసి సింగిల్ లెటర్స్ని దీంట్లోకి ఇస్తాం అన్నమాట. సో ఇప్పుడు స్ట్రింగ్స్ యూస్ చేయడానికి, స్ట్రింగ్స్ని ఇలా మార్చడానికి ఫంక్షన్స్ ఏం లేవా అంటే అవి ఇప్పుడు చెప్పే టెక్స్ట్ ఫంక్షన్స్లో వస్తాయి. సో ఇవన్నమాట టెక్స్ట్ ఫంక్షన్స్. స్ట్రింగ్ అప్పర్, స్ట్రింగ్ లోవర్, ఇవి స్ట్రింగ్స్ని కేస్ చేంజ్ చేయడానికి, వాటి కేస్ చేంజ్ చేయడానికి యూస్ చేస్తాం. దీని సింటాక్స్ ఇందాకట్లాగే, స్ట్రింగ్ అప్పర్ బ్రాకెట్లో మనం రాయాలనుకుంటుందా అన్న వేరియబుల్ అన్నా రాయొచ్చు. ఆ వేరియబుల్ క్యారెక్టర్ వేరియబుల్ అయి ఉండాలి. ఆర్ మనం స్ట్రింగ్ అయినా ప్లేస్ చేయొచ్చు ఇలాగా డబల్ కోట్స్ యూస్ చేసి. ఇది స్ట్రింగ్ అప్పర్. సేమ్ ఫర్ స్ట్రింగ్ లోవర్, డబల్ కోట్స్ యూస్ చేసి ఇక్కడే డైరెక్ట్ స్ట్రింగ్ ఇచ్చేయచ్చు. ఆర్ స్ట్రింగ్ లోవర్ ఇక్కడ ఒక వేరియబుల్నైనా ఇవ్వచ్చు. ఈ వేరియబుల్ ఏమై ఉండాలి? క్యారెక్టర్ వేరియబుల్ అయి ఉండాలి. ఇక్కడ వేరియబుల్ ఇచ్చేటప్పుడు ఈ డబల్ కోట్స్ అవసరం లేదనమాట. వేరియబుల్ నేమ్ ఒకటి ఇస్తే చాలు, క్యారెక్టర్ వేరియబుల్ నేమ్. మనం దేన్నైతే మార్చాలనుకుంటున్నామో అది ఇస్తే చాలు. సో ఇది స్ట్రింగ్ అప్పర్, స్ట్రింగ్ లోవర్ ఫంక్షన్స్. అండ్ థర్డ్ వన్ స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ అనమాట. ఇది సూపర్ ఫంక్షన్ అనమాట. అంటే ఎలా అంటే విత్ ఇంక్లూడింగ్ స్పేసెస్తో కూడా, ఇంక్లూడింగ్ స్పేసెస్ మనకి ఆ స్ట్రింగ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, దాని లెంత్ ఎంతో చెప్తుంది అనమాట. అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ కంటైనింగ్ ఇన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చా, స్ట్రింగ్ లెంత్ కోడింగ్ సి ఇలా ఇచ్చాను అనుకోండి. ఫర్ సపోజ్
దీన్ని ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్ట్రింగ్ లెంత్ అనేది నంబర్ కాబట్టి %d వాడి దీన్ని ప్రింట్ చేస్తాం అనమాట. ప్రింట్ఎఫ్ స్ట్రింగ్ లెంత్ అని ఇచ్చామనుకో, అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందంటే అవుట్పుట్ ఇక్కడ ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో 1 2 3 4 5 6 7 స్పేస్ అనేది కూడా ఒక క్యారెక్టర్గానే ట్రీట్ అయ్యింది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ 6 7 8. సో మనకు అవుట్పుట్ 8 అని ప్రింట్ అయ్యింది. ఇది స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ strlen అనే ఫంక్షన్. ఫోర్త్ వన్ ఇది getS ఫంక్షన్. getS ఫంక్షన్ ఈజ్ ఆల్టర్నేట్ ఫర్ scanf ఫంక్షన్. scanf ఫంక్షన్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఫర్ సపోజ్ నేను ఇన్పుట్ ఇవ్వడం కోడ్ విత్ క్లాస్మేట్స్ అని ఇచ్చాను అనుకోండి, దీన్ని scanf యూస్ చేసి %s అని ఇచ్చి ఇది ఎందులో క్యారెక్టర్లో అయితే స్టోర్ ఉందో అది ఇచ్చాను అనుకోండి వేరియబుల్, మనకి అవుట్పుట్ ఏమని వస్తుంది తెలుసా? స్కానఫ్లో జస్ట్ కోడ్ అని వస్తుంది. అంటే స్కానఫ్లో ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడి నుంచి ఇదంతా ఇగ్నోర్ చేసి ఇది ఒకటే మనకి అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది అనమాట. ఇది స్కానఫ్ డిసడ్వాంటేజ్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం getS యూస్ చేస్తాం. getS అంటే మనం ఇందులోనే రీడ్ చేసుకుంటాం అన్నమాట. getS ఇక్కడ వేరియబుల్ నేమ్ సెమికోలన్. అప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇవి మళ్ళీ ఈ స్కానఫ్ అనేది నంబర్స్కి కూడా యూస్ చేస్తాం కదా, కానీ ఇది ఓన్లీ స్ట్రింగ్స్కి యూస్ చేస్తాం. అంటే ఈ వేరియబుల్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ టైప్ అయి ఉండాలి. అప్పుడు మనం ఇచ్చే స్ట్రింగ్ అనేది ఇన్పుట్ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అవడానికి ఈ getS యూజ్ అవుతుంది. ఇది ఫోర్త్ ఫంక్షన్. ఫిఫ్త్ ఫంక్షన్ ఏంటంటే స్ట్రింగ్ రివర్స్. strrev స్ట్రింగ్ రివర్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఈ స్ట్రింగ్ నేను ఇచ్చాను అనుకోండి, ఇది ఏమని ప్రింట్ అవుతుందంటే ఇలా రివర్స్ ఫార్మాట్లో ప్రింట్ అవుతుంది అన్నమాట. సేమ్ ఎలా ఉందో అది స్పేసెస్తో సహా రివర్స్ ఫార్మాట్లో ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ చేయడానికి స్ట్రింగ్ రివర్స్ ఫంక్షన్ యూస్ చేస్తాం. దీనికి సింటాక్స్ సేమ్, స్ట్రింగ్ రివర్స్ ఇక్కడ వేరియబుల్, ఇది సింటాక్స్ స్ట్రింగ్ రివర్స్. నెక్స్ట్ సిక్స్త్ ఫంక్షన్ ఏంటంటే సిక్స్త్ వన్ ఈస్ స్ట్రింగ్ concatenation. స్పెల్లింగ్ concatenation అంటే సింప్లీ స్ట్రింగ్స్ని యాడ్ చేయడం అన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తా. స్ట్రింగ్ cat of ఇది సింటాక్స్ అనుకోండి, ఇదొక స్ట్రింగ్ ఇదొక స్ట్రింగ్. సో మనకి అవుట్పుట్ కోడింగ్ సి ఏం స్పేస్ లేకుండా ఇలా రెండింటిని కంబైన్ చేసి ఇస్తుంది. ఇది స్ట్రింగ్ క్యాట్ ఫంక్షన్ అనమాట. అండ్ ద లాస్ట్ వన్ స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ అనమాట. స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ అంటే ఒక స్ట్రింగ్లో ఉన్న డేటాని ఇంకో స్ట్రింగ్లోకి కాపీ చేస్తుంది. దీనికి సింటాక్స్ ఏంటంటే స్ట్రింగ్ కాపీ స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 1. మనకి ఆల్రెడీ స్ట్రింగ్ 1లో ఏదో ఒక స్ట్రింగ్ ఉంటుంది అన్నమాట. స్ట్రింగ్ 2లోకి స్ట్రింగ్ 1ని కాపీ చేయడానికి ఫస్ట్ స్ట్రింగ్ 2 రాయాలి, నెక్స్ట్ స్ట్రింగ్ 1 రాయాలి. అప్పుడు స్ట్రింగ్ 2లోకి స్ట్రింగ్ 1లో ఉన్న డేటా కాపీ అవుతుంది. ఇది స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ అన్నమాట. అండ్ ఇవన్నీ వర్క్ అవ్వడానికి మనకి యూజ్ అయ్యే హెడర్ ఫైల్ ఏంటంటే #include string.h. ఇది మనం యూజ్ చేయాల్సిన హెడర్ ఫైల్ ఈ ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేయాలంటే. సో ఇవి స్టాండర్డ్ ఫంక్షన్స్. సో మనకి స్టాండర్డ్ ఆర్ సిస్టమ్ ఫంక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో పాయింటర్స్ అనే టాపిక్తో వీడియో వస్తుంది. స్టే ట్యూన్డ్.